అందరికీ ప్రైజ్ ది లార్డ్. సో నా సాక్ష్యం ఏంటంటే జాబ్ విషయంలో దేవుడు నా జీవితంలో క్లోజ్ అయిన డోర్స్ అన్నీ ఓపెన్ చేసిండనమాట. నేను హోమ్ కేర్స్ చేస్తుండేదాన్ని అప్పుడప్పుడు. సో నా హాస్టల్ ఫీజు కూడా నాకు రొటేషన్ అవ్వకపోయేది. అంత ఫైనాన్షియల్ క్రైసిస్ అయిపోయినప్పుడు శాలరీ వచ్చిన తర్వాత మా మమ్మీకి ఇవ్వాలని చాలా ఆశ అనిపించింది. ఎందుకంటే ఇంట్లో రొటేషన్కి కానీ దానికి దీనికి చాలా ఇబ్బంది ఉండే. నేను డ్యూటీ చేసుకొని మళ్ళీ మన మమ్మీ డాడీ సికింద్రాబాద్లో చెప్పేవాళ్ళు. అక్కడ నేను ఇంకా డ్యూటీ కంప్లీట్ చేసుకొని స్టడీస్ కంప్లీట్ చేసుకొని చర్చ్కి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. ఆ జీతం నేను ఏం చేసినంటే ఆ 3-4 మంత్స్కి తను ఇచ్చింది 4,800 అయితే 200-300 నా దగ్గర పెట్టుకొని నేను కంప్లీట్గా ఆ శాలరీ మొత్తము నేను దేవునికి ఇచ్చేసాను అనమాట. నాకు ఇంకా ఫైనాన్షియల్గా ఇంట్లో నా మ్యారేజ్కి కానీ దేనికి కానీ ఇంట్లో చాలా కష్టంగా ఉండేది. ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కానీ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేదాన్ని, చాలా కష్టంగా ప్రిపేర్ అయ్యేదాన్ని. అసలు అది 1-2 మార్క్స్కి పోయేదో లేకపోతే అసలు మొత్తానికి 0 అంటే 20-30 మార్క్స్ వచ్చి అట్లా నేను చాలా కృంగిపోయినా. ఇంకా నాకు ఈ మన తెలంగాణలో ఈ జాబ్స్ ఈ కాంపిటీషన్స్లో నేను రాయలేను ప్రభువా, నాకు సౌదీకి వెళ్ళాలని ఉంది. నా ఆశ ఇది. ఒకవేళ నేను అటు వెళ్తే నా కుటుంబం అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి నేను తీసుకున్న డెసిషన్ 3 ఇయర్స్ బ్యాక్. ఈ 3 ఇయర్స్ బ్యాక్ నేను చేసిన ప్రతి ప్రయత్నము ఫెయిల్ అయిపోవడం అనమాట. నాకు 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత నా లైఫ్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. డాడీ చెప్పిన వాక్యము ఆ రోజు, అప్పుడు రైట్ పర్సన్ ఎట్ రైట్ టైం అని చెప్పి డాడీ వాక్యం చెప్పడం జరిగింది. ఆ వాక్యం నేను మనసులో గట్టిగా తీసుకొని, ప్రభువా నేను సాక్ష్యం చెప్తాను, నువ్వు నా జీవితంలో అద్భుత కార్యం చేయాలి, నీ కోసం నేను నిలబడతానని నేను ప్రార్థన చేసుకొని అదే రోజు నేను హాస్టల్కి వెళ్తే ఒక అక్క నాకు కాల్ చేసింది అనమాట. నువ్వు సౌదీకి ప్రిపేర్ అవుతున్నావు కదా, ఏమైందని. ఆ జస్ట్ 1 కాల్ ద్వారా అసలు నేను ఎక్కడైతే రాంగ్ స్టెప్ తీసుకున్నానో ఆమె నాకు గైడెన్స్ ఇచ్చింది. ఎట్ రైట్ టైం రైట్ పర్సన్ ద్వారా నా లైఫ్ మొత్తం చేంజ్ అయింది. అండ్ అదే జనవరిలో డాడీ నాకు ఆ వాక్కు రిలీజ్ చేసిన తర్వాత ఫిబ్రవరికి నా వర్క్ మొత్తం అయిపోయింది. అండ్ ఈ సండే నాకు లాస్ట్ అనమాట ఇదే ఈ మందిరంలో రావడం. నాకు ఈ వీక్ టికెట్ వస్తుంది, ఇంకా ఈ టికెట్ వస్తే నేను వెళ్ళిపోతాను. మీ అందరినీ చాలా మిస్ అవుతా, మమ్మీ డాడీని చాలా మిస్ అవుతా. పేషెన్సీతోని ప్రతి ఫెయిల్యూర్లో దేవుడు నాకు ఒక మంచి లెసన్ని నేర్పించిండు. ఆ లెసన్స్ అన్నిటిని నా లైఫ్కి ఇప్పుడు ఒక మంచి స్టెప్ నేను ముందే వేయడానికి దేవుడు నాకు ఒక మంచి హెల్ప్ చేసిండు. సో ప్రైజ్ ది లార్డ్. చక్కని జాబ్, సౌదీలో జాబ్ ఈ వీక్ నేను వెళ్తున్నా. అండ్ నాకు దేవుడు నాకు ఇచ్చిన ప్యాకేజ్ పర్ యానం 12 LPA అండ్ సంథింగ్. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా మరొకసారి చెప్పట్లు కొడదాం. మమ్మీ మాటల వల్లే నేను ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగ్గా నేను నిలబడగలిగిన. చెప్పాలంటే నాకు సమ్టైమ్స్ సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ కూడా వచ్చింది. అసలు మమ్మీ డాడీ ఫేస్ చూసినా కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ, ఈవెన్ దో ఐ డెంట్ గెట్ ఫ్రమ్ మై పేరెంట్స్, అండ్ లిటరలీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై స్పిరిచువల్ ఫాదర్ అండ్ మదర్.